హాయ్ అండి. అందరికీ నమస్తే. మరి స్వీట్ తినాలనిపిస్తుందా? మరి రండి, చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే స్వీట్ ఎలా చేసుకోవాలో చూసి చూపిస్తాను. రండి ఎలా చేసుకోవాలో. వీడియోలో వెళ్ళే ముందైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 గ్లాసుల వరకి వాటర్ అయితే వేసుకోవాలండి. పక్కా కొలతతోటండి. ఇప్పుడు వాటర్ మసిలే లోపల మనము ఒక గిన్నెలోకి 1 ½ కప్ వరకు అయితే నేనైతే చపాతీ పిండిని తీసుకున్నానండి. మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. కానీ పిల్లలకి మైదా పిండి అయితే బాగుండదు హెల్త్‌కి కాబట్టి చపాతీ పిండి అయితే తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు చపాతీ పిండి వేసుకున్నాక అందులోకి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి పిండిని ఉండలు లేకుండా. చూడండి, ఇప్పుడు ఈ పిండిలోకి ఇంకొన్ని వాటర్ అయితే పడతాయి. ఇంకొన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి పిండిని. ఇంట్లో ఏ వస్తువు లేనప్పుడు ఇట్లా సింపుల్‌గా ఇలా చేసుకొని పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి. చాలా అంటే చాలా బాగుంటది. చూడండి, ఆ మోతాదులో అయితే ఉండాలి పిండి అయితే. ఇక్కడ వాటర్ వేడయ్యాకనే వేయాలండి. వాటర్ అయితే వేడయినాయండి. బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి వాటర్‌లో. ఇప్పుడు స్టవ్‌ని స్లిమ్‌లో పెట్టేసుకొని నెమ్మదిగా వేసుకుంటూ ఒక గరిట సాయంతోటి కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మీకు ఒకవేళ కొంచెం చిక్కబడితే ఇంకొన్ని ఇక్కడ పక్క సైడ్‌లో కొన్ని వాటర్ వేడి చేసుకొనైనా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా బాగా ఉడికించేసుకోవాలండి. పొంగుతున్నప్పుడు కొంచెం స్టవ్‌ని స్లిమ్‌లో పెట్టేసుకుంటూ, హైలో స్లిమ్‌లో పెట్టేసుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు సగం ఉడికాక ఇప్పుడు అందులోకి 2½ కప్పులైతే చక్కెర వేసుకుంటున్నాను. 1½ కప్పుకి 2½ చక్కెర అలా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఈ గోధుమ పిండితోటి బర్ఫీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బర్ఫీ చేసుకోవడానికి అర్ధగంట టైం అయితే పడుతుందండి. మినిమం ½ అన్ అవర్ అయితే కావాలి. ఇక్కడ మీ దగ్గర కడాయి కొంచెం పెద్దగా ఉన్న తీసుకోవాలండి. కానీ నాకు కొంచెం చిన్నగా అయింది కడాయి అయితే ఇక్కడ. ఇప్పుడు అందులోకి ఒక గరిట నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని స్టవ్‌ని స్లిమ్‌లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోవాలండి. స్వీట్ అయితే దగ్గరకు వచ్చేసిందండి. ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. వారం రోజుల పాటైనా ఉంచేసుకొని తినొచ్చు స్వీట్ అయితే. ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కాజు బాదం అయితే వేసుకున్నాను. మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ చిటికెడు, సాల్ట్ రుచికి సరిపడినంత. స్వీట్‌కి చిటికెడు సాల్ట్ వేస్తే చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు అందులోకి చిటికెడు ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను. మీరు ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు, రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు అండి. మీకు ఇష్టం ఉన్న కలర్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నానండి, ఎల్లో కలరు.
లైట్గా అయితే వేసుకున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పుడు ఒకసారి చేసుకుంటాం కదండి, అలానే కొద్దిగంత ఫుడ్ కలర్ యాడ్ చేశాను. చూడండి ఉడికిపోయింది. మనకు మొత్తం ఉడికిపోతే తెలిసిపోతుందండి. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఒక ప్లేట్లకి నెయ్యి పెట్టేసుకోవాలండి. చూడండి నెయ్యి పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని స్వీట్ని అందులోకి వేసేసుకోవాలండి. అంటే ఈ బర్ఫీ చూడండి ఒక అర్ధగంట పాటు చల్లార్చుకుంటే మనకి బర్ఫీ అయితే రెడీ అవుతుందండి. మనము గోధుమలకించి పాలు తీసి పనే లేకుండా ఇలా సింపుల్గా చపాతీ పిండితోటి బర్ఫీ అయితే తయారు చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఎలా వచ్చిందో. అలా కట్ చేసుకున్నాక పైన కాజు పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బర్ఫీ అయితే రెడీ అయిపోయింది.